పిల్లలు గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమంలో 75 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్‌కి సంబంధించిన ప్రాథమిక అంశాల పునశ్చరణ కార్యక్రమం జరుగుతుంది కదా! మరి ప్రతిరోజు ఈ 3 అంశాలకు సంబంధించిన కృత్యాలు జరుగుతున్నప్పుడు తెలుగులో మనం కథాంశాలను కూడా చూస్తున్నాం కదా! రకరకాల కథలను మనం వింటున్నాం కదా! ఈరోజు ఆ కథలలో ఒకటైన 'తప్పు తెలుసుకున్న కోడిపుంజు' అనే కథను విందామా? చదువుకుని ఆ కృత్యాలను కూడా పూర్తి చేద్దామా? ఓకే పిల్లలు రండి. అయితే 'తప్పు తెలుసుకున్న కోడిపుంజు' అనే కథను విందాం. ముందుగా రండి పిల్లలు, ఈ ముందు చిత్రంలో ఏమున్నదో గమనిద్దామా? ఈ ముందు చిత్రంలో ఏం గమనిస్తున్నారు? ఇక్కడ ఒక కుక్క, ఒక పిల్లి, ఒక కోడిపెట్ట కనిపిస్తున్నాయి. వెనుక కొండలు, పచ్చని చెట్లు, ఒక చెట్టు లాంటి ప్రాంతం మనకి కనిపిస్తుంది. ఓకే పిల్లలు, ఇక్కడ మనం గమనిస్తే కోడి పక్కకి వెళ్ళిపోతున్నట్లుగా, కుక్క కోపంగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ సన్నివేశం వెనుక ఏం జరుగుంటుందో ఊహించండి పిల్లలు. ఓకే. ఇప్పుడు మనం కథలోనికి వెళ్ళి ఈ సన్నివేశం వెనుక ఏం జరిగిందో ఈ కథ ద్వారా తెలుసుకుందామా? ఒక రైతు దగ్గర ఒక కోడిపుంజు, కుక్క ఉండేవి. కుక్క ఇంటికి కాపలా కాయటమే కాకుండా కోడిపుంజును ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునేది. ఆ ఊరిలో ఒక దొంగ పిల్లి ఉండేది. ఒకసారి కోడిపుంజు ఒంటరిగా గింజలు తింటూ ఉంటే పిల్లి దాని దగ్గరికి వెళ్ళి, "ఏం మామా, కొంచెం చిక్కిపోయినట్టున్నావు? నీ యజమాని తిండి పెడుతున్నాడా లేదా?" అని అన్నది. "అదేం లేదు, బాగా పెడుతున్నాడు" అంది కోడిపుంజు. "ఏమో, మీ యజమాని ఆ కుక్కను చూసుకున్నంత బాగా నిన్ను చూసుకుంటాడా కదా? నిజమేనా?" అని అడిగింది. ఆ మాటలతో కోడిపుంజు ఆలోచనలో పడింది. అది గమనించిన పిల్లి, "పుంజు మామా, కావాలంటే నా వెంబడిరా, నీకు అన్ని విషయాలు చెబుతాను" అని చెప్పి కోడిపుంజును ఎవరీ లేని చోటుకు తీసుకుపోయింది. "ఇదేంటి, ఎక్కడికి తెచ్చావు?" అంది కోడిపుంజు. పిల్లి నవ్వుతూ, "ఓసి తిక్కదానా, ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేని నీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉండటం అనవసరం. అందుకే నిన్ను తినడానికి తీసుకొచ్చాను" అంటూ దాని మీదకి దూకబోయింది. అంతలోనే అక్కడికి కుక్క అరుస్తూ రావటాన్ని గమనించిన పిల్లి అక్కడి నుంచి పారిపోయింది. ఓకే పిల్లలు, కథ విన్నాం కదా! ఈ తప్పు తెలుసుకున్న కోడిపుంజు అనే కథలో సారాంశం ఏమిటి పిల్లలు? కోడిపుంజు ఇతరుల మాటను, ఇతరులు మనలో రేకెత్తిస్తున్న అనుమానాన్ని నిజమే అనుకుని వారు చెప్తున్న మాటల ప్రకారం మోసపోయింది. కానీ ఆ మోసపోయే క్రమంలో కోడిపుంజు క్షేమాన్ని కోరుకునే కుక్క కోడిపుంజును ఆపదలో నుంచి కాపాడింది. కనుక పిల్లలు ఎప్పుడూ కూడా మన క్షేమాన్ని కోరుకుని తల్లిదండ్రుల మాటను వినాలి, ఉపాధ్యాయుల మాటను వినాలి. అంతేకాని మనకు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది మన క్షేమాన్ని కోరుకునే వారికి వ్యతిరేకంగా ఉంటే గనుక మనము వెంటనే ఆ ఆలోచనకు మనము తల వంచకూడదు అని ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం. ఓకేనా పిల్లలు? ఓకే. ఇప్పుడు ఈ కథలో 5 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 4 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 3 అక్షరాలతో ఏర్పడిన పదాలను గుర్తించి ఈ విధంగా వరుస క్రమంలో మీ నోట్స్‌లో రాసి చదవండి పిల్లలు. ముందుగా నేను కొన్ని పదాలను గుర్తిస్తాను, మీరు కొనసాగించండి. కోడిపుంజు 4 అక్షరాల పదము, కుక్క 2 అక్షరాల పదము, కోడిపుంజును 5 అక్షరాల పదము,
చూసుకున్నంత 5 అక్షరాల పదము. తీసుకుపోయింది 6 అక్షరాల పదము. పుంజు మామ 4 అక్షరాల పదము. ఈ విధంగా మీరు కూడా గుర్తించి రాయండి పిల్లలు. ఓకే.